సాయి ఉండ అంకుల్ మీ దగ్గరికి వచ్చింది కదా. వీడు మళ్ళా నా పేరు చెప్పి బయటికి పోయిందా? అంటే నేను ఎటు వచ్చినా కదా వాడు అటు పోయింది అనుకుంటా. సరే లోపల రా. చలో బ్రేక్ఫాస్ట్ పెడితే సెట్. మొన్న ఎగ్జామ్ లో 3 సబ్జెక్టులు ఎట్లా ఫీల్ అయినవరా? అన్ని పాస్ అయినా కదా నేను. ఆహా, వాడు ఫెయిల్ అయిందని నేను కూడా ఫెయిల్ అయినా అని చెప్పింటాడు. అంటే పేపర్ చాలా టఫ్ వచ్చింది అంకుల్. రోజు రాత్రి మీ ఇంట్లోనే చదువుకున్నారు కదా. చదువుకుంటున్నా అని చెప్పి నైట్ అవుట్ లకు తిరగనీకి వచ్చిండా? అంటే చదువుకున్నవి కూడా రాలే అంకుల్. సరే గానీ మీ కాలేజ్ ఫీజు ఎంత? వాడు ఎంత చెప్పింటాడో ఏమో. సాయి చెప్పింటాడు కదా అంకుల్, 35 అన్నాడు. ముంచేసిండు మిమ్మల్ని. 25 అది. అంతే అంకుల్, కరెక్ట్ చెప్పింది. రేపు ఇచ్చేస్తా. అవును మీ అక్క పెళ్లి మంచి జరిగిందా? నాకు అక్కనే లేదు అసలు. మస్తు జరిగింది అంకుల్. మా వాడు 3 తులాల వెండి పెట్టిండు కదా. నీ పిల్లకిచ్చిన బర్త్డే గిఫ్ట్ కూడా నన్నే వాడుకున్నావా? అవును అంకుల్, సూపర్ హ్యాపీ ఫీల్ అయిందా. ఒక మాట అడుగుతా, ఏమనుకోకు బాబు. పర్లేదు అంకుల్, అడగండి. నా కొడుకు నీకు 5,000 ఇచ్చిండు కదా, నాకెప్పుడు ఇచ్చిండు? అవి కొంచెం ఇయ్యవా? చిట్టి కట్టుకోవాలి. చిట్టి కాదు, ఇక మీ కొడుకు ఫోటోకి దండ కడతా. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పందిలా ఉంది, సేవ పందిలా ఉంది. ఒరే పులి, నోరు మూసుకో. వాన వాన వెల్లువాయే. పక్కింటోడి పెళ్ళం పోయే. రేపు తద్దినం ఎల్లుండ భోజనం. వీళ్ళకి సాంగ్స్ రావు గానీ మంచి సాంగ్స్ చెడగొడుతున్నారు. వేస్ట్ ఫీల్ బొమ్మని గీస్తే ఒకలా ఉంది, దగ్గరకొచ్చి బాబా ఉంది. వచ్చిందండి లత మంగేశ్వరం. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. టేబుల్ మీద ఇడ్లీ ఉంది, ఇడ్లీ పక్కన సాంబార్ ఉంది. సాంబార్ చూస్తే వేడిగా ఉంది. ఆ ఇడ్లీ నాకే కావాలి. నా బిల్లు నువ్వే కట్టాలి. दिल दीवाना मैं हसीना प्यार में पागल. दिल दीवाना दिखले दाना दिखले जुट्टु पुट्टु बेली जुट्टंतरानी बॉडी ఉంటేవాడే. మమ్మీ వద్దంటే పెళ్లి చేసిన మమ్మీ. పొద్దున్న 6 గంటలకు లేవాల్సి వస్తుంది. అందరికి వంట చేసి పెట్టాల్సి వస్తుంది. నా వల్ల అయితలేదు మమ్మీ. ఇబ్బంది అవుతుందా? పోనీ బిడ్డ, అన్ని అడ్జస్ట్ చేసుకొని బతకాలి. తప్పదు. నువ్వు కూడా లేక నాకు చెయ్యిరిగినట్టు అయింది నాన్న. మమ్మీ ఆయన వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చక్కగా అయింది బిడ్డకు. అప్పుడు 10 గంటల లేవు, బయట నుంచి తెచ్చుకొని తిను, అవన్నీ ఇదైంది. బాగా అయింది, ఇప్పుడు చక్కగా అయింది. పోరి నీకు లేదులే, ఇంకా ఎవరు పడరులే, సింగిల్ లైఫ్ బెటరులే, ఎట్లనే బతుకురా, పైసలు దంపదియురా, 10 మందిల పేరు కమాయించురా, ఇంకెన్ని రోజులు ఇట్లా పోర్లెంబాట తిరుగుతావురా పోడా, ఇంకెంత మందికి మెసేజ్లు పెడతావురా వారి, ఇంకెంత మందితోని అన్నయ్య అనిపించుకుంటావురా, నీకు మానం లేదారా మామా. నీకు లేదులే, అడ్డు నీకు రాదు. రే నాయనా, ఇది పట్టుకో. ఏమన్నది? బాండ్ పేపర్లు రా. మనకెవరెవరు ఎక్కడెక్కడ ఇవ్వాలి, మనం ఎవరెవరికి ఇవ్వాలి, అవన్నీ దీంట్లో ఉన్నాయి నాయనా. నా తర్వాత నువ్వేగా చూసుకోవాల్సింది. తీసుకోనైనా అవన్నీ నీ దగ్గరే ఉంచున్నా. నాకెందుకు ఇస్తున్నావు? అదే రా, రేపు నేను పోయాననుకో నాయనా. ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. మాట్లాడుతున్నాగా, తీసుకో. రేపు నేను లేకపోయినా కానీ నువ్వే చూసుకోవాలరా. జాగ్రత్త. రే ఏమైందిరా? రే దేనికి రా ఏడుస్తున్నావు? నాన్న. అరే ఏడవకుండా ఫస్ట్ ఏమైందో చెప్పురా. నాన్న పక్కింటి ఆంటీతో లేచిపోయాడు రా. బాబాయ్ అలా హెల్మెట్ వేసుకోలే, 200 ఫైన్ వేసిల్లు బాబాయ్. నువ్వు ఒక్కసారి హెల్మెట్ వేసుకోలే, 200 ఫైన్ పడ్డది. నేను 10 సంవత్సరాల కింద ఒకసారి హెల్మెట్ వేసుకోలే, ఇప్పుడు దాకా 200 ఫైన్ పడుతుంది నాకు. ఇగో వచ్చింది ఫైన్ వేసేట్టు. వైజాగ్ లో బేవర్స్ గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. నేనే సర్వే అవుట్ చేశాడు గానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్. పర్ఫెక్ట్ గా ఉంది. అరే వాడిని చూసి నేర్చుకోరా. పాపం లిస్ట్ లో వాడు పేరుందని ఎంత ఫీల్ అవుతున్నాడు చూడరా. వాడు ఫీల్ అవుతుంది అందుకు కాదు సార్. మరి దేనికి ఇలా పిసుకుంటున్నావు? ఈ సిటీలో వస్తే గిస్తే వేస్ట్ వాళ్ళ నెంబర్ నేను రావాలి కానీ వాడు రావడం ఏంటి? అందుకు ఫీల్ అవుతున్నాను సార్. ఇంట్లో వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేద్దామని, నాన్న నాకు బైక్ కొంటావా, ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అని అడిగాను బ్రో. మా నాన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంకెందుకు మరి లేట్ ఇంట్లో దింగే అన్నాడు. దానికి కూడా బాధ వేయలేదు బ్రో. కనీసం పక్కన మా అమ్మాయిని ఆపుతుంది అనుకున్నాను గానీ వెళ్ళిపోయే ముందు పాలు ప్యాకెట్ తెచ్చి వెళ్ళిపో అంటుంది. ఇందులో నువ్వేం చేసావు? అన్నీ అవే జరిగిపోయాయి. నేను జస్ట్ ఉన్నా అంతే. నాన్నగారు తినే సుహాసిని నేను ఒప్పుకోను. ఏ అవదు? ఏ వర్కౌట్ అవదు? మీ పెద్దలున్నారే, మా చిన్నాళ్ళ ప్రేమ అసలు అర్థం చేసుకోరు.
దీని అమ్మమ్మ గుడి అంటే నీ అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మమ్మ గుడికి ఎప్పుడో చెప్పేశాడు. వర్కౌట్ అవుతుంది. సుహాసిని వెళ్ళదు. సుహాసిని తను ఎందుకు ఒక్కరిగా చెప్పండి అన్న. వర్కౌట్ అవుతుంది. చెప్తే కదా తెలిసేది. ఆ అమ్మాయిని ఏమని పిలిచావు? సుహాసిని. నా పేరేంటి? సుహాస్. వాళ్ళ అమ్మ పేరేంటి తెలుసా? తెలుసు, రాజేష్. ఇంకా అర్థం కాలేదా? రాజేష్. బావా నువ్వు బావా అంటే నా గుండెలో రైలు పరిగెత్తేస్తున్నారా ఏంటి? ఏం చెప్పు. అదో ఒక 5,000 ఉంటే ఇలా ప్యాక్ అడ్డానికి వచ్చాను రా. 60,000 సంపాదించాను. ఏంటి 60,000 గెలిచేవారా? అయ్యి బాబోయ్, నీ రుణం తీర్చుకున్న టైం వచ్చిందిరా. నాకు 30,000 పంపు. ఫోన్ పే చేయి. ఫోన్ పే వద్దురు, గూగుల్ పే చేయి. స్క్రాచ్ కార్డ్ వస్తుంది. చెప్పేది వినవా మొత్తం? ఏంటి 60,000 ఇంకో 40,000 వస్తే 1,00,000 అవుద్దని 60 కూడా ఆడేసంట పోయినాయి. ఏంటి నీకు 60,000 సరిపోలేదా? ఎవడ బాబు కూడా సొమ్ము తిప్పుతావని అని నీకు 60,000 సరిపో. 1,00,000 రూపాయలు కావాలి నీకు? ఈ కొంపల కన్నాలు వేసేవాడికంటే 60,000 వస్తే సరిపోలేదంట. 1,00,000 రూపాయలు కావాలంటే ఇడికి కొంపల కన్నాలు వేసేవాడికి. ఆగరా బాబు, మెల్లో చైన్ ఉంటే అక్కడ ఒక 20,000 పెట్టేసాను. అవి కూడా పోయినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ బాబు చంపుతారు. ఏదో చేయ బావా. చచ్చిపో. అంతకని చేసావు నాకు ఫోను? చంపైతే చచ్చిపో. నువ్వు నాకు ఫోన్ చేయమాక. నువ్వు ఏదో చేయరా. ఒరే, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను గుడుపుతున్నా సరే నీకు అయినా సరే ఓ ఐడియా చెప్తాను. ఏంటి? నువ్వు ఎక్కడున్నావు కరెక్ట్గా? అదే మన చెరువు దగ్గర దిబ్బ మీద చింత చెట్టు ఉంది కదా, దాని కింద కూర్చొని ఉన్నా. చింత చెట్టు కాడ ఉన్నావా? చేపల చెరువు పక్కన. ఇప్పుడు ఫోన్ పెట్టగానే నా నెంబర్ డిలీట్ చేసేయి. కాల్ లిస్ట్ డిలీట్ చేసి ఆ చెట్టు గురించి చచ్చిపో. Let you know that you're going to work with this esteemed organization. అట్లా అనకండి సార్, ప్లీజ్. జస్ట్ వన్ జాబ్ సార్. జస్ట్ You made it. That's what I'm saying, no? నో అనకండి సార్, ప్లీజ్. నేను చాలా కష్టాల్లో ఉన్నా సార్. జస్ట్ వన్ జాబ్. నీకు ఈ జాబ్ వచ్చిందయ్యా? వచ్చేసిందా? ఎస్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మీరు కంపెనీ గురించి మర్చిపోరు సార్. ఇక ఐ విల్ ఫుల్ ప్రౌడ్. ఇక ఇంటికి డబ్బులు లేక శ్మశానంలో దాక్కుంటున్నాను, ఎవరన్నా వచ్చేస్తారేమని. నన్ను అర్థం చేసుకోండి సార్. ఇన్నిసార్లు కాల్ చేస్తాను. 3,000 కదా సార్ పే చేసారా మీరు? మేడం పెళ్లి అయింది మేడం మీకు? అర్థం కాలేదు సార్. మ్యారేజ్ అయిందా మేడం? లేదు సార్. నాకు మ్యారేజ్ అయింది మేడం. మా ఆవిడ గంటకోసారి ఫోన్ చేసి డైపర్లు అంటది, దగ్గరకు అంటది, పిల్లడికి దిత్తివాడు అంటది. ఏం చేయను? ఇంత చేసేటప్పుడు 3,000 ఉంటే నేను కట్టినా చెప్పండి. పాపిడి తింటే కూడా డబ్బులు నా దగ్గర 10 రూపాయలు. ఆ పాపిడి తింటే కిందకి పైకి చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయినా 10 ఎవరు అంటున్నాడు. ఏం చేయను? నిన్న బాధ ఎవరు తెలుస్తుంది? సరే సార్, మీ బాధలు నాకు అర్థమవుతుంది. బాగా కాల్ చేస్తా, ఏదో ఒకటి చెప్పండి సార్. సరేనా? ఏదో ఒకటి చెప్పను. సరే అండి, 6 గంటలు చేయండి, లేవని చెప్తాను. సరే సార్. ఓకే, ఉంటాను. బ్రో, నువ్వు ఎలా చనిపోయినావు బ్రో? చాలా ఎక్కువ చచ్చిపోయినా బ్రో. ఓ అవునా? మరి నువ్వెలా చనిపోయినావు బ్రో? నా భార్య మీద చాలా అనుమానం ఉన్నది బ్రో. ఒక రోజు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చి ఇల్లంతా దోలా అన్నా, కానీ ఎవరు దొరకలేదు బ్రో. నా బంగారం లాంటి భార్యని అనుమానించిన బాధతో నాకు నేనే సూసైడ్ చేసుకొని చనిపోయినా బ్రో. ఒరే ఎదవా, ఫ్రిడ్జ్ తప్ప అన్ని చూసినావు. ఫ్రిడ్జ్ కూడా చూసినట్టు ఇద్దరం బతికేటోళ్ళం కదరా. అంటే హలో, ఎవరు అన్న? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ అన్న? అవును, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో. ఒక్కసారి కరెంట్ ఆఫ్ చేయవా అన్న ప్లీజ్? ఆ పిల్లలు ఇంటికి వచ్చిన లగేడీలను వల్ల ఏమి ఇప్పుడు వస్తాడట. నాకేమో గజ్జాలు అనుకుంటానే అన్న ప్లీజ్. నీకు 2,000 ఫోన్ పే చేస్తా. అడ్రస్ చెప్పాలా అన్న? అడ్రస్ కాదన్న, ఇంటి నంబర్ తో సహా చెప్తా నీకు. సరే, అడ్రస్ 6-31 రంగపేట, సిబిఐ జెండలే. ఊరు బాడుతావు, అది నా ఇల్లురా. ఎన్ని రోజులు వాటర్ లేకుండా నా కోటర్ తాగినా, ఇప్పుడు కోటర్ లేకుండా వాటర్ తాగలేనా? దసరా రోజు ఎవడు పుట్టమన్నాడు తాత నిన్ను? ఈ ఒక్కసారి నీ బర్త్డే చేసుకుంటే ఏం కాదు. మీకు అనవసరంగా స్వాతంత్ర్యం తెచ్చినారా? నేను వీఆర్ ట్యాక్స్ పేయర్స్. మేము లేకపోతే దేశం లేదు తాత. అవునారా మీరు? ఏంది మొన్న పెళ్లి చూపులేనంట? అవునన్నా, మొన్న కన్ఫర్మ్ చేసారు. బొట్టు పెట్టారు. బొట్టు కూడా పెట్టిరా? అరే, బొట్టు పెడతాం అంటే ఏమిరా? బొట్టు పెట్టుడు అంటే ఏం లేదన్నా, మనం ఇప్పుడు అమ్మవారికి ఏదన్నా బలియాలనుకో, మేకనో గొర్రెనో, బొట్టు పెట్టి ఇట్లా బలిస్తాం కదా, సేమ్ అట్లనే పిల్లలు వస్తారు, ఇట్లా బొట్టు పెడతారు, ఈ గొర్రె మాదే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ టైంలో ఏం జరుగుతుంది తెలుసా? ఈ గొర్రెను పెంచిన వాళ్ళ అమ్మ నాన్నకి కొంచెం క్యాష్ ఇస్తారు. అది అడ్వాన్స్ అన్నమాట. మనం అడ్వాన్స్ ఇచ్చి పైసలు ఇచ్చి గొర్రెను కొనుక్కుంటాం కదా, అట్లా ఇచ్చేస్తారు. తర్వాత పెళ్లి టైంకి మొత్తం క్యాష్ ఇచ్చేసి ఈ గొర్రెని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అమ్మవారికి బలిచ్చేస్తారు.
మామ ఏమైంది? మస్తు ఖుషిలో ఉన్నావు. ఏం కాలే. చెప్పు మామ, చెప్పు ఏమైంది? అరే ఒక పిల్ల 3 days అవుతుంది నా వెనుక ఇట్లా పడుతుంది అంటే కుక్కలా పడుతుంది. అయినా నేను లైట్ తీసుకుంటున్నా కానీ నీ ముఖానికి పిల్ల అంటే నేను నమ్మో మామ. నువ్వు నమ్మవని తెలిసేరా కావంటే ఇట్లా నీకు చూపిస్తాయో ఉన్నది కదా. గడు త్వరలోనే ముగియనున్నది. నిరంతరమైన సేవలను ఆనందించడానికి వెంటనే రీఛార్జ్ చేయండి. అలా కాదురా ఎరుపు కూడా. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు. ఇంకా నెక్స్ట్ ప్రో మోడల్ ప్రైస్ వచ్చేసరికి ఐఫోన్ 17 Pro ఈసారి ప్రైస్ పెరిగింది, 5,000 రూపాయలు పెరిగింది లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇది 1,34,900 రూపాయలకు వస్తుంది, 256. మమ్మీ నేను సునీల్ గారి ఇంటికి పోతున్నా, సరేనా? నిజంగా సునీల్ వాళ్ళ ఇంటికే పోతున్నావా? అమ్మ నీకు అంత డౌట్ ఉంటే నేను ఆడికి పోయినాక నువ్వు సునీల్ గారికి ఫోన్ చేయి. ఓ అవునా, ఇక్కడ రా పెట్ట, నా పక్కన వచ్చి కూర్చో. ఏ సిరి కాల్ సునీల్. సునీల్ మా అఖిల్ నీ దగ్గరకు వచ్చిండంట కదా? వచ్చాడండి, నా దగ్గర ఉన్నాడు, బాత్రూమ్ లో ఉన్నాడు. రాగానే కాల్ చెప్పినా అంటే ఆగు, అప్పుడేమైపోయింది? సునీల్ బాత్రూమ్ లోకి వెళ్ళి వచ్చిండా? అమ్మా చెప్పమ్మా నట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని. నీ హాబీస్ ఏంటి? నాది మా ఫ్రెండ్ది ఒకటే హాబీ. మా లైఫ్ లో ఎంత దరిద్రంగా ఉన్నది, మేము మాత్రం నవ్వుతూనే ఉంటాం. నిన్న మొన్నటి వరకు ఖాళీగా తిరిగి అంతా ఇంత అప్పు చేసిన. ఇప్పుడేమో లోన్ రికవరీ ఏజెంట్ గా జాబ్ చేస్తున్నా. నాకు వచ్చిన లీస్ల మొత్తం నాకు అప్పిచ్చిన వాళ్ళే ఉర్రు. వాళ్ళని ఏమని అడగాలి, ఎట్లా వసూలు చేయాలి? ఈ జాబ్ మానేసిందే నిమ్మడం. 3 రోజులు మనకి పెళ్లి, మన ఇద్దరి మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండకూడదు. అందుకే నేను ఇక్కడ పిలిచాను. నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉంది, 5 years నుంచి లవ్ చేస్తున్నాను. తనకి బ్రేకప్ చెప్పేశాను, ఎందుకంటే తనకన్నా నువ్వే అందంగా. ఇప్పుడు నువ్వు చెప్పు సిగ్గుపడుతున్నావు ఏంది? చెప్పు. పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నా. జీవితం చాలా చిన్నది, ఉన్నప్పుడే మనం పైసలు ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయాలని అందరు చెప్తుంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేసిన. నేనేమో ఇంకా బతికే ఉన్నా, నా దగ్గర ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. రోడ్డు మీదకి వచ్చి పడ్డా. నమస్తే నమస్తే. కూర్చో. ఆర్మీలా జాబ్ వచ్చింది, స్వీట్ ఇద్దామని వచ్చిన. ఆర్మీలన్నా మావాడు కొంచెం చెప్పరాదు, లంగా భగవాన్ దసరా తిరుగుతాడు. తమ్ముడు ఏదైనా సీరియస్ గా ట్రై చేయాలి. పరిగెత్తి పాలు తాగకంటే నిలబడి నీళ్ళు తాగాలి, అప్పుడే లైఫ్ లో గ్రోత్ ఉంటది. అది 2 కాకుండా కూర్చొని మంది తాగితే ఈజీగా ఉంటది కదా. దెంగి తాగి కూర్చున్న జాబ్ ఉంటే ఏమని చెప్పు, మా పూకాంత చేస్తాడు. నవ్వకు, నువ్వు దెంగుతావు. ఏమండి, డాక్టర్ ఎలాగో నేను చచ్చిపోతానని చెప్పారు కదా, నేను చచ్చిపోయేలోపు మీకు కొన్ని నిజాలు చెప్పాలండి. ఏంటి కరీనావి? మన ఇంట్లో 50,000 పోయాయి కదా, అవి దొంగతనం చేసింది నేనేనండి. అలాగే మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలేయడానికి కారణం కూడా నేనేనండి. మొన్న మన ఇంట్లో జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా కారణం నేనేనండి. నేనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే చివరిది ఆఖరిది, లాస్ట్ వీక్ మీ ఫ్రెండ్ శేఖర్ తో మీకు తెలియకుండా ఊటీ ట్రిప్ కి కూడా వెళ్ళానండి. పోనీలేవే, అయిందేదో అయిపోయింది. నన్ను క్షమించండి. పోనీలేవే, ఏడవకు. నువ్వెలాగో చనిపోతున్నావు కాబట్టి నేను కూడా నీకు నిజం చెప్పాలి. నువ్వు తిన్న ఫుడ్ లో పాయిజన్ కలిపింది నేనే. సినిమాకి వెళ్తాను, షికార్కి వెళ్తాను, పార్క్ వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తానే. అసలు నువ్వెవరే అడగడానికి నన్ను? అసలు నువ్వెందుకు అడుగుతావు? నీకేంటి అవసరం? అసలు నా ఇష్టం, ఎక్కడైనా తిరుగుతా నేను. హలో, మేము సినిమాకి వెళ్తాం, పార్క్ వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. అసలు నువ్వెవరు అడిగేదానికి? అసలు నువ్వెవరు? పెట్టేసిందండి. హలో
చూసావా వచ్చాను అయినా ఎవరు నీ భార్యే. Hello, I'm Gopal, going in a car at 300 km/h. I know nobody can go at that speed, but you know what? Gopal can. And there's a lorry coming right in front of me at X km/h. And I'm going to die in 5 seconds from now. But that's not the real problem. The real problem is calculate the initial velocity, final velocity and the probability of me dying right under the lorry. ఏరా ఇంత లేట్ అయింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? అది నాన్నగారు ఫ్రెండ్స్ తో కంబైన్ స్టడీస్ చేశానండి, అందుకే లేట్ అయింది. అవునా? ఆవురా, నేను మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడుగుతా. హలో సురేష్, ఎక్కడున్నావురా? హలో అంకుల్, చెప్పండి అంకుల్, నేను ఇంట్లోనే ఉన్నాను. మా రాజుగారు ఏమన్నా వచ్చిందా అయ్యాల? అవును అంకుల్, ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు అటు బయలుదేరేదే. అవునా? సరేరా, ఉంటా మరి. ఇంకొకరికి చేస్తావురా. హలో, అరే వంశీ, మావాడేమన్నా వచ్చిందారా? అంకుల్, రాత్రి నాతోటే ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఏమన్నా అర్జెంట్ అంకుల్, ఫోన్ ఇవ్వండి వాళ్ళ వాడికి. ఆహా, నీ దగ్గరనే ఉన్నాడా? సరేరా, చదువుకోలే, డిస్టర్బ్ చేద్దాం అనుకో. అవురా, నువ్వేమన్నా దేవుని వారా ఈడు ఉండడానికి ఆడు ఉండడానికి? హలో, అరే నేను రాజు వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నా. రాజమేన అక్కడికి వచ్చిండే వల్ల. హలో, చెప్పండి నాన్నగారు, నేనే రాజుని మాట్లాడుతున్నాను. ఎందుకు ఫోన్ చేశారు? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా నీ దోస్తులు? అంటే నాన్నగారు, అది